మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా 2020 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వాళ్ళకు సప్తమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 6-7 స్థానాల మీదుగా రవిగ్రహం సంచారం ఉంది. 6వ స్థానంలో బుధగ్రహం ఉంది. 5వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో శని, 8వ స్థానంలో కేతువు, శుక్రుడు. ఈ అష్టమ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అలా ఉండకూడదు. శుక్రకేతువులు ఏ గ్రహం అష్టమంలో ఉండకూడదు. మీరు మీ ఊర్లో ఉండేదానికన్నా కొంచెం ఏదైనా పని పెట్టుకుని బయట వెళ్తూ వస్తున్నాడు మంచిది. మీ ఊర్లో ఉంటే మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. అదేవిధంగా తృతీయంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఆయన గురువు చూస్తాడు ఉచ్చస్థితి బట్టి. అది మీకు మంచిదే. ఏలినాటి శని ప్రభావం తగ్గింది, గురుబలం వచ్చింది. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మీరు ముష్టాన్న భోజనం తినాలని ఆశపడుతుంటారు. మరి ముఖ్యంగా నాన్ వెజ్ తినాలని తాపత్రయపడతారు. ఎందుకంటే రాహు అంటే నాన్ వెజ్ కాబట్టి, తిండి అనేటువంటి ప్రదేశంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు తినాలని బట్టి తినండి. ముఖ్యంగా చికెన్ మాత్రం తినకూడదు. ఆ చికెన్ అనే దానికి కారకుడు కేతు అష్టమంలో ఉన్నాడు. అష్టమ కేతు దోషణ పోగొడానికి విఘ్నేశ్వర ఆరాధన, వినాయకుడి గుడిలో నైవేద్యాలు సమర్పించి 10 మందికి పంచండి, చాలా మంచిది. అదేవిధంగా మీకు అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సంబంధులైనటువంటి స్త్రీలు లేదా మీకు తెలిసిన వాళ్ళతో సమస్యలు వస్తాయి. కాబట్టి స్త్రీలతో సమస్యలు వస్తున్నాయని తెలిసినప్పుడు వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి. అదేవిధంగా మీకు మకర రాశికి 7వ ఇంట్లోకి రవి వస్తున్నాడు. అష్టమాధిపతి 7వ ఇంట్లోకి వస్తున్నాడు. అష్టమంలో శుక్రకేతులు ఉన్నారు. కాబట్టి అష్టమం అంటే హాస్పిటల్ అని అర్థం. స్త్రీలతో పేచీలు రావచ్చు. అదేవిధంగా ఏదైనా అనారోగ్యం చేసి హాస్పిటల్కి వెళ్ళవచ్చు. కాబట్టి హాస్పిటల్కి ఎక్కువ సేవ చేయడం వల్ల మీ బాత్రూమ్ క్లీన్గా పెట్టుకోవాలి. అష్టమ స్థానంలో గ్రహాలు ఉంటే, అష్టమ స్థానం అంటే బాత్రూమ్ కాబట్టి మంచి పర్ఫ్యూమ్స్ పెట్టడము, శుభ్రంగా పెట్టుకోవడం మంచిది. అది మీకు దోషం నివృత్తి అవుతుంది. అదేవిధంగా ఈ అష్టమ స్థానంలో ఉన్న శుక్రకేతువులు మీకు కాస్త శుక్రుడు దూరంగా జరిగే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కేతు కూడా పూర్తిగా జరిగే వరకు కొంచెం ఓపిక పట్టుకుని పోవాలి కొద్ది మాసాల పాటు. గురుగ్రహం గోచారిత్యా 7వ స్థానానికి వచ్చాడు. గోచారిత్యా మంచివాడే, కానీ వ్యయాధిపతి, తృతీయాధిపతి జనరల్గా తీసుకుంటే. కాబట్టి మీకు అర్ధ ఫలాన్ని ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గురువు కాదు, మీకు శుక్రుడు, శని, బుధుడు, రాహు ఈ గ్రహాలు అనుకూలమైనవి. ఆ గ్రహాల మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడంతా మీకు బాగుంటుంది. కాబట్టి గురువు మీకు పూర్తిగా చెడ్డ చేయడు, బాగానే మంచిగా చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు మకర రాశి వాళ్ళకు. ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్లో పనిచేసేటువంటి కార్మికులు, కర్షక కార్మిక వర్గాలు మొత్తము మకర రాశిలో ఉంటారు, ఓటర్స్ కానీ. కాబట్టి ఏదైనా కంపెనీ పనిచేసే వాళ్ళకు ప్రమోషన్లు రావడము, లేదు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ చేయాలంటే మంచి కంపెనీ దొరకడము, ఎక్కువ ప్యాకేజ్ ఉండేది, లేదు మీరు సొంతంగా ఏదైనా చేసుకున్నా అభివృద్ధి కావడము, సొంత వృత్తులు ప్రారంభించిన అభివృద్ధి కావడం లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి చేతి వృత్తుల వారు, సొంతంగా వృత్తి చేసుకునే వాళ్ళు, కంపెనీలో పనిచేసే కార్మికులు, కార్మిక నాయకులు, యూనియన్ నాయకులు, వీళ్ళంతా కూడా బాగా ఉంటుంది ఈ మాసం. కాబట్టి వీళ్ళందరికీ చక్కగా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఎక్కడ చూసినా ఏ సమస్యను అక్కడ విఘ్నేశ్వర విగ్రహం పెడుతూనే ఉంటారు. ఎన్నో చోట్ల చూస్తుంటాం. అంటే వినాయకుడు ఉన్న సమస్యను ఆన్ ది స్పాట్ తీసేస్తాడు. కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానం దోషం పోవడానికి విఘ్నేశ్వర ఆరాధన మీరు ప్రత్యేకంగా చేసుకోవాలి. కాబట్టి మీరు చేసేటువంటి కృషికి తగిన ఫలితం లభించే మాసంగా చెప్పొచ్చు. మకరం అంటే మొసలి నీటిలోనే ఉంటుంది, అంటే రైతు అని అర్థము. రైతు బురదలో కాలు పెడితేనే నోటికాడికి ముద్ద వస్తుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన రైతులకు అద్భుతంగా ఉంటుంది. రైతు రాజని కూడా చెప్పారు. కాబట్టి మకరం కర్మస్థానం కాబట్టి కర్మకారాలు చేసేవాళ్ళు కూడా మీరు సహాయం చేయాలి. కర్మకారాలు ఎవరు చేస్తారంటే మీకు బార్బర్స్, ధోబీస్, శ్మశానంలో పనిచేసేవాళ్ళు, వీళ్ళకు మీకు తోచిన సాయం చేయొచ్చు. 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు కూడా మీకు వ్యతిరేక గ్రహము. మకర రాశికి బాధకాధిపతి 5వ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. తాతగారు ఉంటే తాతగారికి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. మీరు ఎప్పుడైతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేస్తారో వాటి నుంచి మీరు విముక్తి పొందడానికి బలం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు 1-2 సార్లు విని తూచా తప్పకుండా పాటించుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. శుభం.